నర్సీపట్నం ఆర్టీసీ బస్ స్టేషన్ మొత్తం ట్రాఫిక్ జామే ఈ ఆర్టీసీ బస్ స్టేషన్ సరౌండింగ్స్లో. శ్రీకన్య సినిమాక్స్ పీవీఆర్. నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్. హాస్పిటల్ పార్కింగ్ అంతా బయటలో ఉంది, అసలు ఖాళీ లేదు. ఇప్పుడు మనం ఎక్కడికంటే ఐడియా లేదు ఎక్కడికి వెళ్తున్నాము. మనకి ఎక్కడ ఏం కనబడితే అక్కడికి వెళ్ళి చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఒక డెస్టినేషన్ చెప్తాను, ఆ డెస్టినేషన్ కన్ఫామ్గా వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే పక్కన సందులో ఏమైనా ఉంటే సందులో గొంతులు అన్నీ తిరగబోతుకి లేట్ అయిపోతుంది, అక్కడ ఉండిపోతాం. ఆ డెస్టినేషన్ ఇంకొక పాట్లో రావచ్చు, అందుకే ఒక డెస్టినేషన్ లేదు. మీకు టైటిల్ అయితే కనబడుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాము అని చెప్పి, నాకైతే ఒక ఐడియా లేదు. ఆంధ్రాను కవర్ చేయాలంతే. ఆ ఊరు ఈ ఊరు డెస్టినేషన్ పెట్టుకుని అయితే నేను స్టార్ట్ అవ్వలేదు. ఎంత టైం అయినా పర్లేదు, ఎన్ని రోజులైనా పర్వాలేదు, కవర్ చేయాలంతే. ఇప్పుడే లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాము. అంటే ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ని మీకు చూపించాలంటే నేను ముందే వేసుకోవాలి మాట లోడు, ఇంకా మామూలుగా ఉండదు ఈ కథ. అంబేద్కర్ గురుకులం గర్ల్స్. డోనూరు జంక్షన్ వరకు పెద్దగా ఏముండదు, కానీ డోనూరు జంక్షన్ దాటిన తర్వాత అసలైన మ్యాటర్ అన్నమాట. బస్సెస్ కూడా అలాగే తిరుగుతుంటాయి ఈ రూట్లో. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సీపట్నం చందపల్లి బస్సు పక్కన ఎందుకు ఆగింది? ఎక్కడ పోయినా సరే ఊరి చివర మాత్రం చెత్త కన్ఫామ్గా ఉండాల్సిందే, లేదంటే మరి బాగోదు కదా, మన ఊర్లకి అందాలు ఉండవు. ఫ్రంట్ కనబడుతున్నాయి మీకు కొండలు, కనపడలేనట్టు మొత్తం మబ్బులతో మంచుతో ముసుగుపోయి ఉన్నాయి. కొద్దిసేపట్లో ఆ కొండల లోపలికైతే మనం వెళ్ళిపోతాము. బుచ్చంపేట, వడిప, శర్భవరం అటు సైడ్ ఉన్నాయి ఆ 3 ఊర్లు. కనపడుతున్న రోడ్డు స్ట్రైట్గా ఒకటే రోడ్డు, ఒక దగ్గర 2-3 కిలోమీటర్లు నాన్ స్టాప్ స్ట్రైటే. నర్సీపట్నం సిటీ కదా, సిటీలో స్టార్ట్ అయ్యింది కదా. ఎలా ఉంటుందంటే మనం ముందుకు వెళ్ళి కొద్దీ నర్సీపట్నం దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సిటీ వైపు లైట్గా తగ్గుతూ ఉంటుంది, విలేజ్ వైపు స్టార్ట్ అవుతుంది. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత విలేజ్ వైపు తగ్గుతుంది, ట్రైబల్స్ ఏరియా స్టార్ట్ అవుతుంది. ఫుల్ ట్రైబల్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాం. గబ్బడ నర్సీపట్నం మండలం. శ్రీ శ్రీ సీతారామస్వామి ఆలయం రమణపల్లి. చెట్టు చుట్టూరు గట్టు, ఊళ్ళో పెద్దలందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకుని గట్టు అది. ఆ ఫ్రంట్ కనబడుతుందా, పెద్ద చెరువు అది. చెరువు గట్టు మీద పశువులు కట్టారు. కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి చూసే వ్యూస్ అన్నీ ఒక అద్భుతాలే. ఎటు చూసినా కొండల భయం, వర్షం పడినా, ఎండ కాసిన, మంచు పడినా ఒక్కొక్క అందం కనపడుతుంది అన్నమాట. ఏ టైంలో అయినా సరే చాలా అందంగా కనబడుతుంది. ఈ చుట్టుపక్కల చాలా ఇంకా ప్లేసెస్ అయితే ఉన్నాయి, వాటర్ ఫాల్స్ అని చాలా ఉన్నాయి. నేను ఏం పూర్తిగా ఇంకా కవర్ చేయలేదు, చేద్దాం. అంటే ఒకటే రూట్ కదా, చాలా ఇంటీరియర్ రూట్స్ అయితే ఉన్నాయి. అన్ని రూట్స్ కవర్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్లేస్ కవర్ చేద్దాము. జస్ట్
కొన్ని రూట్స్ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఫ్యూచర్లో మిగిలిన రూట్స్ కూడా కవర్ చేద్దాము. ఒక మైల్ స్టోన్ మీద చూశాను, స్టేట్ హైవే 007 అని ఉంది. ఏటి గైరంపేట, లేదా జేమ్స్ బాండ్ 007 అన్నట్టు. మోదమాంబ చికెన్ సెంటర్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 60% షాపుల మీద మోదమాంబ అనే పేరే కనబడుతుంది. ఇక్కడ మోదమాంబ అమ్మవారు చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్. మోదమాంబ అమ్మవారి ఆలయం మనకి పాడేరులో ఉంటుంది. ఇది చూసి కోనసీమలోకి వచ్చేసానన్న ఫీల్ కలుగుతుంది. కొబ్బరికాయల పక్కన అరటి తోటలో ఒక పక్కన ఎటు చూసిన అరటి తోటలే. నేను కోనసీమలోనే అరటి ఎక్కువ తిరుగుతుంది అనుకునేవాడిని. లేదు, ఇది అనకాపల్లి జిల్లా మనం ఉన్నది. అనకాపల్లి జిల్లాలో కూడా చాలా అరటి తోటలు ఉన్నాయి నర్సీపట్నం దాటిన తర్వాత. మీకు ఎలా ఉందో కానీ రియల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నా వల్ల కావట్లేదు. చాలా 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 బాగుంది. ఒకానొక టైంలో మీ ఊర్లోని మా ఊర్లోని వేరే ఊర్లో రోడ్డు పక్కన ఇలాగే చెట్లుండి డెవలప్మెంట్ కోసం రోడ్డు పక్కన ఉన్న చెట్లని కటింగ్ అయితే చేశారు రోడ్ ఎక్స్టెన్షన్ చేయడానికి, ఇంకా వేరేగా. ఇప్పుడు కొన్ని ప్లేసుల్లోనే ఉంది ఇంత బ్యూటిఫుల్ న్యాచురల్ ఆర్చెస్. అందులో ఇదొకటి ఇటు చూడ, ఇది ఒకటి, ఇది చూడాలా అటు చూడాలా. బొంకులపాలెం డౌనూరు, ఇదే లాస్ట్. ఇది దాటామంటే ఇంకా ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. మనకి ఏమన్నా కావాలి చెయ్యాలంటే ఇక్కడే, ఇంకా ఇది దాటిన తర్వాత కావాలంటే కష్టం. ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ లంబసింగి వరకు ఏమీ ఉండదు. ముక్కడీలు, జిలేబీలు, జాంగీర్లు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. పెట్రోల్ బాటిల్ కూడా, ఎందుకంటే ఈ మధ్యలో అక్కడ పెట్రోల్ బంకులు అలాంటివి ఏం లేవు. చెక్ పోస్ట్ దాటాం అంటే ఇప్పుడు ఏమీ చెక్కింగ్ ఏమి ఉండదు. రిటర్న్ వచ్చినప్పుడు చెక్కింగ్ అయితే చేస్తారు. మన దగ్గర లగేజ్ ఎక్కువ ఉందేమో, ప్రతిదీ చెక్ చేయొచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి ఎంటర్ అయినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఎగ్జిట్ అయినప్పుడు చెకింగ్ ఉంటుంది. మనం కరెక్ట్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు, కరెక్ట్గా లేకపోతే ప్రాబ్లం. ఇటు సైడు ఎక్కువ బ్యాంబూ బిర్యానీలు, బ్యాంబూ చికెన్లు ఫేమస్ మనకి అల్లూరి సీతారామరాజు జిల్లాలో. ఎక్కడ చూసినా అమ్ముతూ ఉంటారు. తొరబాడ సమ్మగిరి ఇక్కడ ఉన్న ఏరియా అంతా. తొరబాడ గెడ్డ, రోడ్డు పక్కన షాప్లో చిక్కు పుల్లలు అమ్ముతున్నారు ఇక్కడ ఉన్న షాప్స్లో. ఇంకా మనం మెయిన్ ఘాట్ సెక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కొండల నుంచి వచ్చే వాటర్ అది ఘాట్ సెక్షన్. చెట్లు పెంచండి, కాలుష్యాన్ని నివారించండి. ఖాళీ రోడ్లు అక్కడక్కడ కనబడుతున్నాయి అంతే వెహికల్స్. అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి ఎంటర్ అవ్వాలంటే ఎటు సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలన్నా మనకి ఘాట్ సెక్షన్ కన్ఫామ్గా దాటాలి. మనం అనకాపల్లి నుంచి వస్తే పాడేరు వైపు వెళ్తాము, విశాఖపట్నం నుంచి వస్తే
అరకు వ్యాలీ వైపు అయితే వెళ్తాము. నర్సీపట్నం నుంచి వస్తే లంబసింగి అయితే వెళ్తాము. కేడీపేట అటు సైడ్ నుంచి వస్తే రెంతాడ అటు సైడ్ అయితే వెళ్తాము. ఎటు సైడ్ వెళ్ళాలన్నా ఘాట్ సెక్షన్ అయితే ఎక్కాల్సిందే. బ్యూటిఫుల్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కాల్సిందే, చిన్నదాన్ని ఎక్కాల్సిందే, లేదంటే ఇంత బ్యూటీని మనం చూడలేము. ఈ కిందన పైన మొత్తం ఘాట్ అంతా కాఫీ తోటలో ఉన్నాయి. వ్యూ పాయింట్ ఈ ఘాట్ సెక్షన్ వ్యూ పాయింట్. అక్కడెక్కడి నుంచో వచ్చాము. అక్కడ కనబడుతుందా విలేజ్, చిన్న చిన్న ఇల్లు ఇక్కడ నుంచి మొత్తం అన్ని రోడ్డు కూడా కనబడుతుంది. మెలికలు తిరిగి ఇక్కడికైతే వచ్చాము. ఇంకా చాలా జర్నీ ఉంది మనకు పైకి. ఒక్క టైంలో ఇక్కడ ఒక చెట్టు అయితే ఉండేది ఈ ప్లేస్కి, ఇంకా అట్రాక్షన్ అన్నమాట. ఇక్కడ ఒక చెట్టు ఉండేది అన్నమాట, అది ఎండిపోయి చనిపోయింది. ఆ ఫోటో ఉంటే పెడతాను స్క్రీన్ మీద, చూడండి. ఎన్ని కొండలు దాటుకొని వచ్చాము మనం ఇక్కడికి. శ్రీ శ్రీ బోర్దకొండ అమ్మవారి వ్యూ పాయింట్. కనపడుతుంది వ్యూ పాయింట్. కింద రోడ్ కనపడుతుంది కదా, మనం ఇక్కడ నుంచి చూసాం ఇందాక. అక్కడి నుంచి ఆ వ్యూ పాయింట్ అయితే చూసాము. ఇప్పుడు కొంచెం హైట్కి వచ్చామన్నమాట, దానికన్నా ఒక 50 మీటర్స్ హైట్కి వచ్చి చూస్తున్నాం ఈ వ్యూని. అక్కడి నుంచి చూసిన వ్యూకి ఇక్కడ నుంచి చూస్తున్న వ్యూకి చాలా వేరియేషన్ అయితే ఉంది. కనపడుతున్న కొండలని ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు. బోడకొండ అమ్మవారి వ్యూ పాయింట్ దగ్గర నుంచి బయలుదేరుతాం. ఇంకా కొంచెం కనపడుతుంది కదా, కిందకి రావాలన్నమాట. ఈ వ్యూ పాయింట్ చూడాలంటే ఆ మెయిన్ రోడ్ నుంచి కిందకి రావాలి. శ్రీ శ్రీ బోర్దకొండమ్మ తల్లి గుడి. మొత్తం అంతా ఒక డిఫరెంట్ వైబ్ కలుగుతుంది. కొంచెం పైకి వచ్చేసినట్టున్నాం, బాగా టెంపరేచర్ డౌన్ అయింది అండ్ ఇంకా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఎట్టి చూడాలో కూడా అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ కనబడుతున్న మొక్కలన్నీ కాఫీ మాట. ఇవన్నీ కాఫీ మొక్కలే. ఇక్కడ కాఫీ పిక్కలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కాఫీ పిక్కలు. కావాలితే 4-5 కోసుకొని ఇంటికి వెళ్ళి ఎండబెట్టుకొని కాఫీ పొడి అయితే చేసుకోవచ్చు. మొత్తం కాఫీ తోటలే. కింద నుంచి మొత్తం అన్ని దాటుకుని అయితే వచ్చాం. ఇది వ్యూ, మొత్తం వ్యూ. ఈ రూట్లో బాగా ఎక్కువ కనిపించినవి ఏంటంటే బస్సులు, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు. చింతపల్లి నర్సీపట్నం బస్సులు తెగ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఒక సీలేరు బస్సు కనిపించింది, భద్రాచలం సీలేరు. భద్రాచలం మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది, విశాఖపట్నం వెళ్తుంది అన్నమాట బస్సు. ఇక్కడ ఉంటారు కదా వాళ్ళు, లోకల్ పీపుల్స్, వాళ్ళకి గ్యాస్ అలాంటిది చాలా వరకు తక్కువ. వీళ్ళకి అన్నీ పుల్లల పొయ్యిలే, అదే బెస్ట్. నేచర్ ఇచ్చిన దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అది కూడా వాళ్ళు కొట్టేం తెచ్చుకోరు, ఎండిపోయిన పొలాలు తెచ్చుకుంటుంటారు. సీజన్ కాదు కాబట్టి ఎలా ఉంది, సీజన్ అయితే ఇంకొక లెవెల్లో ఉంటుంది. లంబసింగి రూమ్స్ అవైలబుల్. స్ట్రైట్ వెళ్ళిపోతే చింతపల్లి అయితే వెళ్తాము, కానీ ఈరోజు మనం లంబసింగి దగ్గర స్టే అయితే చేస్తాం. అంటే మనం స్టే చేయడానికి ఒక మంచి ప్లేస్, క్యాంపింగ్ వేసుకోవడానికి వెతుక్కోవాలి.
నేషనల్ హైవే 216 ఈ రోడ్డు. అటు సైడ్ ఉన్నది నేషనల్ హైవే 216, ఇది నేషనల్ హైవే 216. ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అయిపోతే మామూలుగా ఉండదన్నమాట. ఆ కనపడుతున్న రోడ్ పట్టుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే మనం ఇంకా చింతపల్లి అండి, సీలేరు, భద్రాచలం అన్నీ వెళ్ళిపోతాం. ఆల్రెడీ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి. పక్కనంతా తారు వేసి ఉంచేశారు ఒక లేయర్. ఇంకొక చాలా వరకు జరగాలి ఇంకా, లేదంటే కష్టం. చాలా యాక్సిడెంట్లు అవి జరిగే ఉండొచ్చు ఈ రోడ్లో. ఇలా పిక్కగా ఉందంటే స్కిడ్ అయిపోతుంటాయి బైక్స్ అన్నీ. కార్లు అంటే పర్వాలేదు కానీ బైకులకి కష్టం. ఈ నేషనల్ హైవే 216 కన్స్ట్రక్షన్ తొందరగా అయిపోతే నర్సీపట్నం నుంచి పాడేరు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ అవ్వకపోవడం వల్ల ఇంకా ఇలా ఉంది కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది. నర్సీపట్నం నుంచి అరకు వెళ్ళడానికి కూడా బాగుంటుంది అన్నమాట ఈ రోడ్డు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లంబసింగి. లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళే ప్లేస్ అది. అలా పైకి వెళ్ళిపోతే అక్కడ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ దగ్గర వెహికల్ పార్క్ చేసుకొని పైకి ట్రెక్కింగ్ చేసుకొని అయితే వెళ్ళాలి. నేనైతే ఇప్పుడు వెళ్ళట్లేదు. రోడ్డు కనపడుతుంది కదా అక్కడ, ఆ రోడ్లోంచి పైకి అయితే వెళ్ళిపోతే క్లౌడ్ ఫార్మేషన్ అయితే కనపడుతుంది. ఇప్పుడు టైం 3 అవుతుంది. 3కి క్లౌడ్ ఫార్మేషన్ ఏమి ఉండదు. వెళ్దాం తర్వాత సీజన్లో. హిల్ రిసార్ట్స్, టెంట్స్, చాలా ఆప్షన్స్. ఊరు తాజంగి. ఫ్రంట్ ఒక అద్భుతం కనబడుతుంది కదా, తాజంగి రిజర్వాయర్. ఇది ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. ప్రజెంట్ కానీ వర్కింగ్లో ఉందా లేదా కానీ జిప్ లైన్ ఉంది తాజంగి రిజర్వాయర్ దగ్గర. ఇదే తాజంగి రిజర్వాయర్. బోటింగ్ కూడా ఉంది రిజర్వాయర్లో. ఇక్కడ తాజంగి రిజర్వాయర్ దగ్గర అయితే ఇది నైట్ మనం క్యాంపింగ్ చేసే స్పాట్ ఇది.